గన్నేరువరం వద్ద పెళ్లి కొడుకును వాగు దాటిస్తున్న బంధు. పెళ్లి కొడుకు పరిస్థితి ఓ దిక్కు పెళ్ళే గట్టి వాన కొడితే అసలు పెళ్లి బ్రిడ్జ్ లేకపోయా. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాథపాలెం వద్ద విద్యార్థులను కారులో ఎక్కించుకొని వాగు దాటిస్తున్న కలెక్టర్. ఇక మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ వద్ద గర్భిణిని వాగు దాటిస్తున్న పోలీసులు స్థానికులు. కొంత అవస్థలు పడతాయి ఉన్నాయి కానీ మన తను రావు కదా. ఇక పెళ్లి కొడుకు దట్టు ఒక్కసారి చూద్దాం. పెళ్లి కొడుకు ఒక అవస్థ. ఇప్పుడు వచ్చిందా పెళ్లి కొడుకు అవస్థ చూడ్రి. ముహూర్తానికి జరగాలి పెళ్లి. మళ్ళా ఏం చేస్తారు వాగు రిటార్ట్ ఆయన అంటే పిల్లగాడు ఈత కొడతాడు. పిల్లగాని బట్టలు కూడా తడవకూడదు, జరా కింద తడుస్తున్నాయి. మొత్తానికి ఒడ్డుకు తెచ్చిరు పోరని. అది పెళ్లి పిల్లగాని ఇప్పుడు కాక వస్తుంది బయట వస్తుంది. ఇక హెచ్డిఎఫ్సిలో అట్లా అంటావా రావాలి అట్లా క్లోజ్ చేయి. ఒకటి క్లిక్ చేయి ఏదో ఒకటి. ఇట్లా అనకి ఇక ఇంకా నువ్వు వెనకటి కాలంలో ఉన్నావు. వరంగల్కు ఒక స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు వరంగల్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేటాయించడం జరుగుతుంది. 100 కోట్ల రూపాయల అభివృద్ధికి, 1000 కోట్ల రూపాయల అభివృద్ధికి గత 10 ఏళ్లలో మీ హన్మకొండకు వరంగల్ ఈస్ట్ కు డబ్బులు శాంక్షన్ చేశారు. మాటలకు చేతలకు ఎక్కడ బ్యాలెన్స్ ఉండని కూడా ఉండదు.